సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం तेरे बातों में ऐसा उलझा जिया మూవీ రివ్యూ. షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా. అలా చెప్తే ఫీల్ రాదు. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా అంటే మంచి ఫీల్ వస్తుంది. లిరిక్ లో లైన్ నే ఈ సినిమాకి టైటిల్ గా పెట్టారు. దాన్ని అలా చెప్తే కాదు, పాడుకుంటేనే ఒక క్యూట్ ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ ఉంటది. ఆ లైన్ ని హమ్ చేస్తున్నప్పుడు ఒక రొమాంటిక్ ఫీల్ వస్తుంది. ఆడియన్స్ కూడా రొమాంటిక్ ఫీల్ ని ఫీల్ అవ్వాలన్న ఉద్దేశంతోనే సినిమాకి మూవీ థీమ్ ఆ టైటిల్ పెట్టారు అని అనుకోవచ్చు. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా. ఈ లైన్ కి అర్థం ఏమిటి అంటే, నీ మాటల్లో అలా చిక్కుబడిపోయా. ఎవరి మాటల్లో ఎవరు చిక్కుబడిపోతారు? ప్రేమికులే ఒకరి మాటల్లో ఒకరు చిక్కుబడిపోతారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని. జస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కాదు, ఈ సినిమాకి మరో స్పెషల్ టచ్ కూడా ఉంది. అదేమిటి అంటే సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్. సైన్స్ ఫిక్షన్ అంటేనే మనం ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ వేరుగా ఉంటుంది. కంప్లీట్ భారీ ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం, రిచ్ సెట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం, గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ ని, గ్రాఫిక్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సైన్స్ ఫిక్షన్ అంటే హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం, థ్రిల్లింగ్ ఎక్స్ట్రావాగాంజా ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇంతకు ముందు ఆ జోనర్ లో అలాంటి సినిమాలు ఎక్కువ వచ్చి ఉన్నాయి కాబట్టి. పోతే సైన్స్ ఫిక్షన్ అంటే ప్రతిసారి భారీతనమే ఉండాల్సిన అవసరం లేదు. మంచి ఎమోషన్, మంచి ఫీల్ తో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో కూడా సెన్సిబుల్ ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వచ్చు. కాకపోతే అది ఖచ్చితంగా రిస్కీ ఎక్స్పెరిమెంటే అవుద్ది. ఆ లెక్కలో చూసుకుంటే ఈ సినిమా కూడా ఒక ఎక్స్పెరిమెంటే. పోతే సినిమాకి సంబంధించి ఏదైతే స్టోరీ పాయింట్ ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా థియేటర్స్ లో ఉన్నప్పుడే చూడాలి అనుకున్నాను, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాను, మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి. ఈ సినిమాకి సంబంధించి నన్ను ఎక్సైట్ చేసిన పాయింట్ ఏమిటి అంటే, ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నాకే కాదు, ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరికీ కూడా ఓ రకమైన ఆశ పుట్టించే కాన్సెప్టే రిలేషన్షిప్. పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ కు సంబంధించి, లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ కు సంబంధించి, పెళ్ళైన తర్వాత భార్యతో రిలేషన్షిప్ కు సంబంధించి సొసైటీలో రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. అవి అనాదిగా ఉన్నాయి, ఇప్పటికే నడుస్తూనే ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ లో అడ్జస్ట్ అవడానికి సంబంధించి, అడ్జస్ట్ అవ్వలేకపోవడానికి సంబంధించి ఎన్నో ఇష్యూలు ఉన్నాయి. ఆది మానవుడిగా మనిషి ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మనిషి ఎన్ని రకాలుగా డెవలప్ అయినా సరే రిలేషన్షిప్ కు సంబంధించి అప్పుడు ఇష్యూలు ఉన్నాయి, ఇప్పుడు ఇష్యూలు ఉన్నాయి, తర్వాత కూడా ఇష్యూలు అలాగే కంటిన్యూ అవుతాయి. పర్ఫెక్ట్ పెయిర్, పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు రేర్ గా. రిలేషన్షిప్ అన్న తర్వాత అడ్జస్ట్ అయ్యే ఉండాలి, సర్దుకుపోయే బతకాలి. లేదంటే మాత్రం డిఫరెన్స్లు ఉంటాయి, డిస్టర్బెన్స్లు ఉంటాయి, వాటితో ఫైట్లు చేసుకుంటానే నడవాలి, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ సినిమాలో ఆ సమస్యకి సొల్యూషన్ దొరికినట్టే అనిపిస్తుంది, కానీ డిస్కషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ అర్థం కాదు అసలు నిజం ఏమిటో. మనిషికి రోబోకి మధ్యన రిలేషన్షిప్ సాధ్యమా? సాధ్యం కాదు అని డైరెక్టర్ శంకర్ రోబో మూవీతో అప్పుడెప్పుడో చూపెట్టారు. ప్రేమించే రోబోని తప్పు లేదు, దానికి కూడా ఏదైనా స్పెషల్ ప్రోగ్రామింగ్ చేస్తే తిరిగి ప్రేమిస్తుంది. అంత మటుకే ఇంట్లో పెట్స్ ను పెంచుకుంటారు, వాటిని ప్రేమిస్తారు, అవి కూడా వీళ్ళ మీద తిరిగి ప్రేమిస్తాయి. అంత మటుకే, అంతేగాని వాటితో రిలేషన్షిప్ లోకి వెళ్తామా? అది సాధ్యం కాదు. అయినప్పటికీ సినిమా కదా, స్టోరీ కదా, వెళ్ళాలనుకుంటే ఏం జరుగుద్ది? ఈ సినిమా ఆ పాయింట్ నే ఇంట్రెస్టింగ్ వేలో, రొమాంటిక్ వేలో డిస్కస్ చేసింది. అసలు రోబోలు ఎందుకు కావాలి? రోబోల్ని తయారు చేయడం కోసం, వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో స్పెషల్ ఫీచర్స్ తీసుకురావడం కోసం మనిషి ఎందుకు ఉబలాట పడుతున్నాడు? అందుకు ఒక సాలిడ్ రీజన్ చెప్పొచ్చు. అదేమిటి అంటే బద్ధకం. తను కంఫర్ట్ గా ఉండడం కోసం, తన పనులన్నీ వేరొకరు చేసి పెట్టడం కోసం మనిషికి ఎప్పుడు బానిస కావాలి. పూర్వకాలం నుండి ఉంది ఈ బానిసలో వ్యవహారం. ఇప్పుడు మనుషులు ఎదురు తిరుగుతున్నారు, బానిసత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రోబోల్ని తీసుకొస్తున్నారు బానిసలుగా చేసుకోవడానికి. మనిషి తన సంతోషం కోసం, తన కంఫర్ట్ కోసమే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తాడు. ఆ ఇన్వెన్షన్స్ లో భాగమే రోబోల్ని తయారు చేయటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని క్రియేట్ చేయటం. ఎంత గొప్పగా ప్రయోగాలు చేసి అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన రోబో అనేది మిషన్ మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రోగ్రామ్ మాత్రమే. మనిషే, రోబోనే ఎమోషన్స్, ఫీలింగ్స్, ఇలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే మనిషిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోలు కానీ ఎప్పుడు రీప్లేస్ చేయలేవు. ఇదే కన్క్లూషన్.
ఏ కథకైనా సరే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో రోబోల్ని తీసుకుని ఎలాంటి ఎమోషనల్ సెంటిమెంట్ స్టోరీ పాయింట్స్ రాసినా కూడా మిషన్ లాగానే వాడుకోవాలి, అంతేగాని ఓ చిన్న పిల్లల్లాగా ఓ పెట్ లాగా దాన్ని పెంచుకుందామంటే కుదిరే పని కాదు. సినిమా కాబట్టి ఏదో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు, ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏదో చూపించేస్తున్నామని ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు, కానీ వాస్తవంలోకి వస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కుదిరే పనే కాదు. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ రోబోని క్రియేట్ చేశారు. ఓ అందమైన రోబో గర్ల్ ఫ్రెండ్ అయితే ఏమవుద్ది, ఓ అందమైన రోబో భార్య అయితే ఏమవుద్ది, ఆ విషయాన్ని రొమాంటిక్ వేలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో డిస్కస్ చేశారు. మామూలు అందంగా లేదు ఈ సినిమాలో ఉన్న రోబో, అచ్చం కృతి సనాన్ లా ఉంది. కృతి సనాన్ కంటే కూడా అందంగా ఉంది. కృతి సనాన్ ఇంతకు ముందు ఎప్పుడు కనిపించినంత అందంగా ఉంది. ఆ రోబోని చూస్తే యూత్ కాదు మగాళ్ళు అందరూ కూడా కంట్రోల్ చేసుకోవడం కష్టమే. అబ్బో ఇలాంటి రోబో దొరికితే చాలురా బాబు, మిగతా ప్రపంచం మొత్తాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికన్నా వెళ్ళిపోయి హాయిగా బతుకుదాం అనిపిస్తుంది. సినిమాలో ఏదో తయారు చేశారు కానీ వాస్తవంలో అలాంటి రోబోల్ని తయారు చేయాలే గానీ మస్తు గిరాకీ ఉంటది మార్కెట్ లో అలాంటి రోబోలకి. మామూలు కంఫర్ట్ కాదు ఆ రోబోతో, అన్బిలీవబుల్ కంఫర్ట్. ఒక గర్ల్ ఫ్రెండ్ తో చేయగలిగేవన్నీ కూడా ఆ రోబోతో చేయొచ్చు. ఈ సినిమాకి బ్లాస్టింగ్ అట్రాక్షన్ సిఫ్రా, కృతి సనాన్ లా ఉండే రోబో. ఏమన్నా మాయ చేసిందా సిఫ్రా? మెంటల్కి చేతులు పెట్టింది. ఆ మాయలో పడకుండా ఉండడం కష్టం, ఆ అట్రాక్షన్ ని తప్పించుకోవడం కష్టం, ఆ రోబో గురించి రకరకాల ఆలోచనల్లోకి వెళ్లకుండా ఉండడం కష్టం మగాళ్ళందరికీ. కృతి సనాన్ లా కనిపిస్తూ ఎంత క్యూట్ గా, ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత మెస్మరైజింగ్ గా యాక్ట్ చేసిందో ఆ రోబో. ఏదైనా చెప్పామనుకో అది తనకి ఓకే అయిందనుకో టీకే అని ఓ స్మైల్ ఇస్తుంది ఆ సిఫ్రా. ఆ స్మైల్ కి పడిపోకుండా ఉండడం కష్టం, ఆ స్మైల్ కోసం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సిఫ్రాని. ఒకటి కాదు రెండు కాదు, చాలా మ్యాజికల్ విశేషాలు ఉన్నాయి రోబో సిఫ్రాతో. ఆ స్మైల్, ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, ఆ బ్యూటీ, టోటల్ గా ప్రతి విషయం కూడా పిచ్చికించి వదిలి పెడుతుంది. అంత మ్యాజికల్ గా ఉండి అంత విశేషంగా ఉన్నా కూడా రిలేషన్షిప్ కు సంబంధించి సిఫ్రా కూడా పర్ఫెక్ట్ కాదు. ఈ మనిషి ఉన్నాడే వాడికి ఫుల్ పర్ఫెక్షన్, ఫుల్ కంఫర్ట్ ఎక్కడా దొరకదు. వెతుకుతానే ఉంటాడు, అది మాత్రం దొరకదు. ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్, పర్ఫెక్ట్ వైఫ్ ఉండదు లేదు. ఈవెన్ రోబోని గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నా, వైఫ్ చేసుకున్నా కూడా పర్ఫెక్షన్ రాదు. ఎక్కడ ఉండాల్సిన గొడవలు, ఎక్కడ ఉండాల్సిన గోల, ఎక్కడ ఉండాల్సిన డిస్టర్బెన్స్ అక్కడ ఉంటది. సో రిలేషన్షిప్ అన్నప్పుడు మనిషి అయినా కుదిరితే రోబోతో అయినా కూడా అడ్జస్ట్ అయ్యే ఉండాలి, సర్దుకుపోయే ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. అదే ఈ కథలో కూడా చివరికి చెప్పే కన్క్లూషన్. అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మనిషితో అడ్జస్ట్ అవుతాం కానీ రోబోతో ఎలా అడ్జస్ట్ అవుతాం? అదే ఈ సినిమా కథకి ఎండింగ్. సినిమాలో హీరో రోబోటిక్ ఇంజనీర్. ఒక రోబోని టెస్ట్ చేసే ప్రాసెస్ లో అతన్ని ల్యాబ్ ర్యాటింగ్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ప్రాసెస్ లో అతను ఆ రోబోతో ప్రేమలో పడ్డాడు. అతనే కాదు ఎవరైనా సరే ఆ రోబోతో ప్రేమలో పడిపోతారు. ఇంకెవరు అక్కర్లేదు, ఆ రోబో చాలు అని ఆ రోబోతోనే అటాచ్ అయిపోతాం. ఎందుకంటే అంత సమ్మోహనంగా ఉంటది, అంత అందంగా ఉంటది. ఆ రోబోతో జీవితాన్ని ఊహించుకున్నాడు. ఆ రోబోని తన జీవితంలోకి ఆహ్వానించాలి అనుకున్నాడు. కాకపోతే మనిషే, రోబోనే అని చివరికి రియలైజ్ అవుతాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్. రోబో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ కథ నడిచే విధానం, స్క్రీన్ ప్లే ఫ్లో కంప్లీట్ గా రొటీన్ గా ఉంటది. రోబో అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని తీసుకొచ్చి ఒక రెగ్యులర్ బాలీవుడ్ రొమాంటిక్ ఫార్ములాలో ఇరికించేశారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఒక సింపుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చూపిద్దాం అనుకున్నారు, కానీ సిచ్యువేషన్స్ గ్రిప్పింగ్ గా లేవు, ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, రిఫ్రెషింగ్ గా అనిపించలేదు. సో రెగ్యులర్ ఎంటర్టైనర్ ని చూసినట్టే ఉంది కానీ ఒక స్పెషల్ ఎంటర్టైనర్ ని చూసినట్టు అనిపించలేదు సినిమా. షాహిద్ కపూర్ తన పాత్ర పరిధిలో బాగా చేశాడు, కాకపోతే సినిమాకి టాప్ హైలైట్స్ రెండు ఉన్నాయి. ఒకటి కృతి సనాన్, తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ పైన 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలకి కూడా మన జానీ మాస్టరే కొరియోగ్రఫీ చేశారు. కంపోజిషన్ అదరగొట్టారు జానీ మాస్టర్. పోతే ఆయన చేసిన కంపోజిషన్ లో మన హీరోలు ఇంతకు ముందర చేసిన చాలా డాన్స్ మూమెంట్స్ కనిపించాయి. అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అదిరిపోయింది. ఆ 2 పాటలకు సంబంధించి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా స్మూత్ గా కూల్ గా నడిచిపోయినట్టు ఉంటది. క్లైమాక్స్ లో సీరియస్నెస్ వస్తుంది. నాకైతే క్లైమాక్స్ పోర్షన్ మాత్రమే చాలా బాగా నచ్చింది ఈ సినిమా స్క్రీన్ ప్లే కి సంబంధించి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సరదాగా టైం పాస్ కోసం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.